డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ గురించి తెలుసుకుందాము. అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరు విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయనే అంశం మీద మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ దీన్ని లాల్ బహదూర్ నగర్ అంటారు. దీన్ని షార్ట్ ఫామ్గా ఎల్బీ నగర్. మనము గత 6 ఎలక్షన్స్ చూసినట్లయితే ఎల్బీ నగర్లో 4 సార్లు కాంగ్రెస్ విన్ కావడం, తర్వాత 2 సార్లు టీడీపీ విన్ కావడం చూసాం. ఇక్కడ ఓట్ల పర్సంటేజ్ 50% మించి లేదు. 50% మాత్రమే ఓటర్స్ టర్నౌట్ జరిగింది. ఎల్బీ నగర్ మామూలుగా కాంగ్రెస్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా మనం చూసాము, సుధీర్ రెడ్డి గారు BRS వ్యక్తి మీద గెలవడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి BRSలో చేరడం జరిగింది. వ్యక్తిగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కాన్స్టిట్యున్సీ పరంగా మంచి పేరుంది, పలుకుబడి ఉంది. కానీ ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువగా కాంగ్రెస్ పై మొగ్గు చూపే వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల, సుధీర్ రెడ్డి BRSలో మారడం వల్ల తన క్యాడర్ అంతా కూడా BRSకు మారలేదు. అంతకుముందు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి BRS రామ్మోహన్ గౌడ్ అనుచరులు మధ్యలో కొంచెం కాంపిటీషన్ ఉంది. ఈ తరుణంలో మనము ఎవరు ఎక్కడ ఎప్పుడు వాళ్ళ ప్రాబల్యాన్ని చూపిస్తారనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 5 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. ఎల్బీ నగర్లో ముఖ్యంగా ఏరియాస్ వైజ్ చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్, చంపాపేట్, కర్మన్ ఘాట్, వనస్థలిపురం, హాయత్ నగర్, దిల్సుఖ్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, గడ్డి అన్నారం అండ్ సరూర్ నగర్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, తర్వాత మామూలుగా ఉండేటటువంటి చిరు ఉద్యోగులు ఉన్నటువంటి ప్రాంతం కూడా ఇక్కడ దాదాపుగా నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఎక్కువగా సెటిల్ అయినటువంటి వాళ్ళు మాత్రం మనకు ఎక్కువగా ఈ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో కనిపిస్తారు. రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ముస్లిం ఓట్లను మనం చూసినట్లయితే 5.8% మాత్రమే ఉన్నాయి మైనారిటీస్. ఎస్సీ వచ్చేసి 6.68, ఎస్టీ వచ్చేసి 2.27 ఓటర్స్ ఉన్నాయి. ఈ 5 లక్షల ఓటర్లు, 5 లక్షల పైచిలుకు ఓటర్లు వీళ్ళు ఎవరికి ఓటు వేస్తారు, ఎవరు బలమైన క్యాండిడేట్? ఇప్పుడు BRS నుంచి తర్వాత ప్రజెంట్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్, సత్యనారాయణ, పల్ శ్రీనివాస్ గుప్తా వీళ్ళందరూ కూడా బరిలో ఉన్నారు. వీరిలో ఎవరికి సీట్ వస్తుంది అనేది మనం చెప్పడం కష్టం. ఒకవేళ దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి ఇచ్చినట్లయితే, సో ఈ BJP నుంచి కానీ కాంగ్రెస్ నుంచి బలమైన క్యాండిడేట్స్ వాళ్ళు నిలబెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రామరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సో సుధీర్ రెడ్డిని ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే BRS నుంచి బలమైన క్యాండిడేట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ వైపు మొగ్గు చూస్తుంది. ఇది జనరల్గా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ సానుభూతి పరులు ఉండడం వల్ల ఈ కాంగ్రెస్ నుంచి బలమైన క్యాండిడేట్ను
ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో బీజేపీ నుంచి డాక్టర్ మనోహర్ రెడ్డి, సామ రంగారెడ్డి రెడ్డి ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే 2020 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ కార్పొరేట్ ఎక్సెప్ట్ లింగోజీ కూడా తప్పించి అన్ని కూడా కార్పొరేట్ బీజేపీకి వేస్తాం. అయితే బీజేపీకి క్యాడర్ ఉన్నప్పటికీ ఈ బలమైన క్యాండిడేట్ ఒకవేళ నిలబెట్టినట్లయితే బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఎల్బీ నగర్లో డెవలప్మెంట్ పరంగా చూసినట్లయితే మనం చూసాం, చాలా ఫ్లైఓవర్స్ నిర్మించడం జరిగింది. తర్వాత డెవలప్మెంట్ పరంగా జరగలేదు అనడానికి ఆస్కారం లేదు, చక్కగా జరిగింది. కానీ ఇక్కడ ఎక్కువగా లో లయింగ్ ఏరియాస్ ఉండడం వల్ల, ముఖ్యంగా సరూర్ నగర్ చెరువు లోతట్టు ప్రాంతంలో ఉండేటటువంటి కాలనీస్ కానీ, బిఎన్ రెడ్డి కాలనీస్ కానీ దాదాపు 2 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం పడినట్లయితే ఇక్కడ ఇళ్ళన్నీ కూడా నీటిలో మునిగిపోవడం పరిస్థితి చూసాము. దానివల్లనే లాస్ట్ టైం బీఆర్ఎస్ కాకుండా బీజేపీ వైపు మొగ్గు చూడడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితిలో వాళ్ళ మెయిన్ సమస్య ఏంటంటే వాటర్ ప్రాబ్లం. వర్షము నీరు వస్తే ఇంట్లో చేరుకోవడం, ఇంట్లో అది రావడం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యే విషయాన్ని మనము ఎక్కువగా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో మనం చూస్తున్నాం. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ చేపట్టినప్పటికీ కూడా ఇంకా కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ గత వారంగా మనము ఈ వర్షాలను మనం చూస్తున్నాము సిటీలో. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండేటటువంటి నివాసం ఉన్నటువంటి స్థానికులకు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య తీర్చడానికి ఏ పార్టీలు అయితే కంకణం కట్టుకుంటాయో వాళ్లకు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 2009లో సుధీర్ రెడ్డి గెలిచారు. 2014లో వచ్చేసి మనము కృష్ణయ్య గారు గెలిచారు. 2018లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ అది బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. ఇక్కడ మనం ఏరియాస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. కాబట్టి ఈ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ మామూలుగా మనం చూసినట్లయితే ఎవరైతే కాంగ్రెస్ లో వెళ్ళి బీఆర్ఎస్ లో చేరిన వ్యక్తులకు కాంగ్రెస్ ఖచ్చితంగా ఒక బలమైన క్యాండిడేట్స్ ఎల్బీ నగర్ లో ఉంచి వాళ్ళ ఓటమికి వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తారనేటటువంటి విషయాన్ని మనం ఎన్నో టీవీ ఛానల్లో చూడడం జరిగింది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో సో ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఇక్కడ నిలబడేటటువంటి ఆ పార్టీ ఎవరికైతే బలమైన క్యాండిడేట్కి ఇస్తుందో బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది. బట్ ఈ చాలా వరకు మనం చూసినట్లయితే ఈ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ సానుభూతి పరులు ఎక్కువగా ఉండడం వల్ల కాంగ్రెస్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తుంది అనే దాంట్లో మనకి ఎటువంటి సందేహం లేదు. లెట్ us watch and see. I think maybe by December, end of January, we will be knowing the results of the ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ. సో మిగతా కాన్స్టిట్యున్సీ కన్నా మనం ఉప్పల్లో చూసాము, అక్కడ చాలా టఫ్గా ఉంది ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో. బీజేపీ, బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్
త్రిముఖ పోటీ ఉంది. రాంబర్పేటలో చూసినట్లయితే మనం ఇంతకుముందే డిస్కస్ చేశాము. అక్కడ కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం వల్ల సో అతను 1000 ఓట్లతోటే లాస్ట్ టైం ఓడిపోవడం వల్ల అక్కడ బలమైన పార్టీగా బీజేపీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎల్బీ నగర్ వచ్చినట్లయితే కాంగ్రెస్ వైపు ఎక్కువ చూస్తుంది. మనము మిగతా పొలిటికల్ అనాలిసిస్ కానీ మిగతా వాళ్ళ అనాలిసిస్ మనం చూసినట్లయితే చాణక్య వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా కూడా మనం చూసినట్లయితే ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ సో బలమైన క్యాండిడేట్ కాంగ్రెస్ ఒకళ్ళ నిలబెట్టినట్లయితే గెలుపు అవకాశాలు కాంగ్రెస్కు ఉన్నట్లు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.